ఈరోజు శ్వాసానుసంధానంలో పరమహంస యోగానంద ధ్యానంతో శరీరం పునఃశక్తివంతం. మీ ఇచ్ఛను బలీయంగా ఉంచటం నేర్చుకోండి. ప్రశాంతమైన ఇచ్ఛ దుర్బలమైంది కాదు. అప్పుడు మీ శరీరం పూర్తి శక్తివంతంగా ఉంటుంది. మీ ఇచ్ఛాశక్తి ద్వారా మీ శక్తిని శరీరంలోకి తీసుకువచ్చి దాన్ని ఉపయోగిస్తారు. మీ ఇచ్ఛ ఎంత గొప్పగా ఉంటే శక్తి ప్రవాహం అంత గొప్పగా ఉంటుంది. కేవలం ఆహారం మరియు ఆమ్లజని ద్వారా మాత్రమే శక్తి గ్రహించటం కాక అనంతం నుంచి కూడా శక్తి గ్రహించటం నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఏ విధమైన భౌతిక చర్యలు తీసుకున్నప్పటికీ మీ శరీరం బలహీనపడే సమయం ఒకటి వస్తుంది. ఆహారం మరియు ఆమ్లజని శరీరపు అంతర్జీవ ప్రవాహాలపై పనిచేసినప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి. అది భౌతిక మరియు మానసిక దుర్వినియోగాలతో బలహీనపడితే జీవానికి బయట నుంచి అందే తోడ్పాట్లేవి ప్రభావం చూపవు. ప్రతి అణువు ఒక శక్తి డైనమే, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే యంత్రం. శక్తి డైనమో. మీరు ధ్యానం చేయడం ద్వారా శరీరంలోని ప్రతి అణువుని తేజోవంతంగా పునఃశక్తివంతం చేయగలరు. అంతా విశ్వశక్తి మూలాన్ని తాకే ఇచ్ఛా సాధన ద్వారా కూడా. మీరు మీ ఇచ్ఛను నిలిపి ఉంచి మీ భౌతిక మానసిక చర్యల్ని ఉల్లాసవంతమైన ఇచ్ఛతో నడిచే విధంగా దానిని ఉపయోగిస్తే మీ శరీరం మనస్సు శక్తివంతంగా యవ్వనంతో ఉంటాయి. ప్రకృతి విశ్వ సృష్టి అనేది దైవ నియమాలతో రూపొందించబడినది. మీరు ఈ నియమాలను అనుసరించడం నేర్చుకోవాలి. అనారోగ్యం, మానసిక అసమతుల్యత, ఇంకా అన్ని రకాల దుఃఖాలు ఈ నియమాలను ఉల్లంఘించడం వల్ల వచ్చిన పరిణామాలే. స్వేచ్ఛ ఇచ్ఛను దుర్వినియోగం చేయడం ద్వారా మనుషులు దుష్ప్రవర్తన ఎంచుకుంటారు. వారి చర్యలు దివ్య నియమాలకు విరుద్ధంగా ఉండటంతో ఆ నియమాలు నాడీ వ్యవస్థపై మరి చైతన్యంపై ప్రతిస్పందించి మనశరీరాలు అసమతుల్యతను సృష్టిస్తాయి అని చెప్తున్నారు యోగానంద పరమహంస. అలానే ధ్యానం అత్యవసరం అంటున్నారు. నిజంగా ధ్యానం చేయటం అంటే పూర్తిగా సర్వాత్మపైనే ఏకాగ్రత కలిగి ఉండటం. ఒక మనిషి చేయగలిగిన చర్యల్లో ధ్యానం అనేది అత్యున్నతమైన చర్య. అది దైవాన్ని కనుగొనటంలో అత్యంత సమత్వ మార్గం. మీరు నిరంతరం పనిచేస్తూ ఉంటే యాంత్రికంగా మరి మీ విధులు మిమ్మల్ని లోబర్చుకోవటంతో దైవాన్ని కోల్పోతారు. లేదా మీరు మీ విచక్షణాత్మక ఆలోచనలతోనే దైవాన్ని అన్వేషిస్తే మీ అంతులేని కారణాల చిక్కుల్లో ఆయనను కోల్పోతారు. ఇంకా మీరు దైవం పట్ల భక్తిని మాత్రమే పెంపొందించుకుంటే మీ అభివృద్ధి కేవలం ఉద్వేగికంగానే మారుతుంది. కానీ ధ్యానం ఈ విధానాలన్నిటినీ కూర్చి సమత్వంలోకి తెస్తుంది. ఎప్పుడూ మీ శరీరానికి యజమానిగా ఉండండి. మీరు ఒక చర్చిలో లేదా దేవాలయంలో ఉంటే కొంచెం భక్తిని మరి కొంచెం విచక్షణ యొక్క గ్రాహ్యతను భావించవచ్చు. కానీ అది మాత్రమే చాలదు. మీరు నిజంగా దైవపు ఉనికి పట్ల ఎరుక పొందాలనుకుంటే ఈ ధ్యానం అనే గూఢమైన చర్య తప్పనిసరి. 2 గంటల ధ్యాన సాధన తరువాత మీరు ఈ విధంగా భావించవచ్చు, నాకు చచ్చి అంత విసుగు వచ్చింది, లేదా ఈ ప్రపంచంతో ఈ దైవాన్ని మించిన మత్తు కలిగించేదేది నాకు తెలియదు. నేను నా ఆత్మ యొక్క చిరకాల జ్ఞానాన్ని గ్రహించినప్పుడు నా హృదయంలో ఆకాశమంత ఆనందం నిండి ఉంది. దివ్యోల్లాసం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సూర్యకాంతి బొగ్గు మీద వజ్రం మీద సమానంగానే పరుచుకుంటుంది. అయితే వజ్రం కాంతిని ప్రతిబింబిస్తుంది. సర్వాత్మను తెలుసుకుని ప్రతిబింబించే పారదర్శక మనసులు కూడా అటువంటివే. ఈ ధ్యానం అనే నిగూఢ చర్యల్లో నీకు దైవం అనే మర్మానికి పరిష్కారం లభిస్తుంది. నేను మీరేం చేశారో దానికి నిందించను, కానీ మీరు ఏం చేయలేదో దానికి నిందిస్తాను. మీరు దైవం కోసం మీ దగ్గర సమయం లేదని భావిస్తారు. ఒకవేళ దైవం ఏమాత్రం తీరిక లేకుండా ఉండి మిమ్మల్ని చూడలేకపోతే ఏమవుతుంది? మీ మనసును ఇంద్రియాలు మరియు అలవాట్లని ఎండమావి నుంచి బలవంతంగా బయటికి తెండి. మీరు ఆ భ్రాంతికి ఎందుకు గురవుతారు? నేను ఇక్కడ ఎన్నడూ చూడని ఒక సుందరమైన భూమి మీకు చూపుతున్నాను.
నేను మిమ్మల్ని రాత్రి పగలు మత్తులో ముంచే ఆనందం గురించి చెప్తున్నాను. మిమ్మల్ని విశ్వాత్మలో ముంచేదేదీ మీకు అవసరం లేదు. మీ శరీరానికి మనసుకి శిక్షణ ఇవ్వండి. ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకోండి. దైవాన్ని కనుక్కోండి. ఈ శరీరం ఒక స్విచ్ బోర్డ్ లాంటిదని, మన పంచేంద్రియాలు దాని టెలిఫోన్ ఉపకరణాలని నేను తరచూ చెప్తూ ఉంటాను. వాటి ద్వారా నేను ప్రపంచంతో కూడి ఉన్నాను. కానీ నేను సమాచారం నేర్పవద్దనుకున్నప్పుడు నేను నా ఇంద్రియాలను మూసివేసి అవ్యక్తమైన దైవ ఉల్లాసంలో జీవిస్తాను. దైవం మన తండ్రి. తన పిల్లలైన మనల్ని ఇబ్బందులు పడాలని కోరుకోడు. మీరు నివసిస్తున్న ఈ ఇంద్రియపూరిత భ్రమ నుంచి బయటపడండి. అప్పుడు మీరు దైవం అనేది నిజ జీవితంలోకి అత్యంత ఆవశ్యకమని గ్రహిస్తారు. పరిమితుల సంఖ్యలను, సరికాని అలవాట్లను, యాంత్రికమైన దినచర్యను ఆపండి. నేను ఏ మనిషిని ఖండించటం లేదు. కేవలం వారి అపనమ్మకాన్ని, దైవం పట్ల ఉపేక్షను మాత్రమే ఖండిస్తున్నాను. ధ్యాన విధానం ఉపయోగించడం ద్వారా ఆయన తెలుస్తాడు. అప్పుడు ఆయన మీ మనసులో వివేకాన్ని, మీ హృదయంలో ఉల్లాసంగాను, మరి మీరు మరింత చురుగ్గాను, అంతకుముందు ఎన్నడూ లేని విజయ పరంపరతోనూ ఉంటారు. ప్రియతములారా, ఒకప్పుడు నేను మీ వంటి వాడినే. నేను ఈ భూమి మీద సత్యాన్ని, ఆనందాన్ని వెతుకుతూ తిరిగిన వాడినే. అయినప్పటికీ నాకు ఉల్లాసం వాగ్దానం చేసిన ప్రతిదీ దుఃఖాన్నే ఇచ్చింది. అప్పుడు నేను దైవం వైపు తిరిగాను. మీరందరూ మీ స్వీయ దివ్యత్వాన్ని కనుగొని మీకోసమే దైవ సామ్రాజ్యాన్ని కనుక్కోండి. రమణ మహర్షుల వారు ఇలా చెప్తున్నారండి. ఆలోచనల్ని ఆపివేయాలి. ఏ శ్రమ, ఎంపిక లేని ఎరుక మన స్వీయ ప్రకృతి. మనం ఆ స్థితిని చేరి దానికి బద్ధులమై ఉంటే మంచిదే. కానీ ఏ కృషి లేకుండా, ధ్యాన సాధన లేకుండా దానిని ఎవ్వరూ చేరలేరు. కాలం నాటి నుంచి వచ్చిన స్వాభావికమైన విషయాలు మనసును బాహ్య విషయాల వైపే మళ్లిస్తాయి. అటువంటి ఆలోచనలన్నీ వదిలిపెట్టి మనసులోనికి తిరగాలంటే చాలా మందికి కృషి అవసరం. అయితే ప్రతి గురువు, ప్రతి పుస్తకము అన్వేషకుడిని మౌనంగా ఉండమని చెప్తాయి. కానీ అది అంత తేలిగ్గా జరగదు. అందుకే ఈ కృషి అంత అవసరం. ఒకవేళ ఎవరైనా ఈ అత్యున్నత నిశ్చల స్థాయిల్ని పొందిన వారని మనం కనుగొన్నా, వారు దీనికి అవసరమైన కృషిని అంతా గత జన్మల్లో చేసి ఉంటారు అని తెలుసుకోండి. కనుక శ్రమ మరి ఎంపికలు లేని ఎరుక ధ్యానం ద్వారానే సంభవిస్తుంది. ఆ ధ్యానం మీకు నచ్చిన విధంగా ఉండవచ్చు. మీ ఆలోచనలు నిలపడానికి ఏది తోడ్పడుతుందో చూసి మీ ధ్యానానికి దాన్ని ఉపయోగించండి. మీరు నిశ్చలంగా ఉంటే పరమానందం లభిస్తుంది. అయితే మీ మనస్సుకు ఇది సత్యమని మీరు ఎంతగా చెప్పినా అది నిశ్చలంగా ఉండదు. మనసే పరమానందం పొందాలంటే నిశ్చలంగా ఉండాలని అది చెప్తుంది, కానీ అది ఆ పని చెయ్యదు. ప్రతిరోజు మన మహాత్ములు మరి గురువుల నుంచి వింటే చాలు అని చెప్పినట్లుగా మనం వింటూనే ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ నిశ్చలంగా లేము. సరికదా? ప్రపంచపు మాయలో, భ్రమలో, ఇంద్రియాల్లో పడి కొట్టుకుంటూ పోతాము. కనుక ఆ నిశ్చల స్థితి పొందటానికి సచేతనమైన, ఉద్దేశపూర్వకమైన కృషి అవసరం. మీరు ధ్యాన సాధన మొదలుపెట్టిన వెంటనే ఆలోచనలన్నీ గుంపుగా దాడి చేస్తాయి. శక్తి తెచ్చుకొని మీరు నిలుపు ఉంచుకోవాలన్నా ఆ ఒక్క ఆలోచననే వాటిని అధిగమించేటట్లు చూడండి. దీనినే మళ్ళీ మళ్ళీ సాధన చేయడం ద్వారా ఈ ఆలోచన బలోపేతమవుతుంది. అది బలం సంతరించుకున్నప్పుడు మిగిలినవన్నీ ఎగిరిపోతాయి. ధ్యానంలో ఎప్పుడూ జరిగే యుద్ధం ఇదే. అహం ఉన్నంత వరకు కృషి అవసరమే. అహం నశించినప్పుడు చర్యలు అప్రయత్నంగా మారుతాయి. కృషి లేకుండా ఎవ్వరూ విజయం సాధించలేరు. రాశ, శ్వాసయే వాహనం. మీరు అనేక కారణాల వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీరు మీ ఉనికిని నిర్వహించే కొలమానాలను మార్చే అవకాశం కోసం వచ్చారు. మీ శ్వాసలోనే మీరు మీ జీవితానికి నిజమైన నిర్వచనాన్ని ఇచ్చే మీ ఉనికి యొక్క పరస్పర కోణాలతో
మీ అనుసంధానతను గాఢతనం చేసుకోవడానికి మీరు వచ్చారు. జన్మ తీసుకున్న వ్యక్తిగా మీ వ్యక్తిగత చరిత్రలో మీ సచేతన ఎరుక మిమ్మల్ని మీ భౌతిక ఇంద్రియాలు మార్పు చెందగల శక్తి స్థాయికి పెంపొందటం ఇదే మొదటిసారి. మీరు మీ శ్వాసను మీ మూలసారంతో ఐక్యతతో ఉంచటం మొదలుపెట్టారు. ఆ క్షణంలో మీరై ఉన్న అంతటినీ మరి కాబోతున్న అంతటినీ గుర్తించే కీలకం పట్ల ఎరుక పొందారు. శ్వాసలోని హెచ్చుతగ్గులు ఎవ్వరి ప్రయాణ వేగాన్నైనా నిర్ణయిస్తాయి. శ్వాసను మీ చైతన్యపు లోతుల్లోకి మిమ్మల్ని నిర్దేశించనిస్తే సహజంగానే మీ ప్రయాణం వేగవంతమవుతుంది. భౌతిక స్పందనను గుర్తిస్తూ సచేతన నిర్దేశకతను వదిలి సర్వస్వంతో ఆ క్షణంలో ఉండటానికి సిద్ధపడండి. ఈ కొలమానాలే మీకు ఆ మార్గంలో నిర్దేశకత వహిస్తాయి. ఎవరైనా హృదయ కేంద్ర స్థితికి మారినప్పుడు ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్య చిన్న భేదం ఉంటుంది. అంతిమంగా శ్వాస పట్ల సచేతన ఎరుక అనేదే ఉండదు. కేవలం ఆత్మతో అనుసంధానత మాత్రమే ఉండి ఆత్మ పట్ల మీ నిర్వచనం మారుతుంది. మీరు ప్రగాఢ మరియు అసందర్భ ప్రశాంతతను అనుభవిస్తారు. అది ప్రతి వారి జన్మ హక్కు. మీరు శ్వాస యొక్క ఉత్థాన పతనాలు అంటే హెచ్చుతగ్గులుగా మారుతారు. ఆ శృతిలో విస్తరణ క్రమం ఆరంభమై అవి ఆ ద్వారాన్ని తెరుస్తుంది. మీ శక్తి క్షేత్రం విస్తరిస్తుంది. మీరు ఆ క్షేత్రపు విస్తృత కొలమానాలను వాస్తవంగా చుట్టుముట్టడం మొదలు పెడతారు. మీరు లేక ఎవరైనా ఏకత్వంతో ఉన్న క్షణంలో మీ ఆత్మ యొక్క విస్తృత కోణంతో వాస్తవమైన మీరుతో ఉంటారు. క్షణమాత్రంతోనే వ్యాకోచించిన స్థితి అనుభూతిలోకి వస్తుంది. మీరు ఆ క్షణానికి అధీనమవుతారు. అంతిమంగా ఎవరైనా ఆ క్షణంగా మారి ఆత్మ యొక్క విస్తృత తత్వంగా మారుతారు. విస్తృతాత్మ యొక్క ఉన్నత అవగాహనలు మరి ఉన్నత గ్రాహ్యతలు వారి సచేతన ఎరుకలోకి చేరతాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రగాఢ ధ్యానం అంటూ ఏం చెప్తున్నారో తెలుసుకుందామా? భౌతిక ఆరోగ్యానికి మూలం మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యానికి మూలం ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మరో పేరు ఆధ్యాత్మిక మేధస్సు. మానసిక ఆరోగ్యం లేని చోట శారీరక ఆరోగ్యం ఉండదు. ఆధ్యాత్మిక మేధాశక్తి లేని చోట మానసిక ఆరోగ్యము ఉండదు. ఆరోగ్యవంతమైన భౌతిక శరీరం మౌలికంగా దృఢమైన మనసుపై ఆధారపడి ఉంటుంది. దృఢమైన మనసు అంటే ఎప్పుడూ జయాపజయాలను, గెలుపు ఓటములను, యవ్వన వృద్ధాప్యాలను ఎప్పుడూ ఆనందంగా ఉండటము. ఆధ్యాత్మిక మేధాశక్తి దృఢమైన మనసు కలిగి ఉండటం అనేది ఆధ్యాత్మిక మేధాశక్తి కలిగి ఉండటంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక మేధాశక్తి అనేది ప్రాపంచిక తెలివితేటలకు వ్యతిరేకమైనది. ఆధ్యాత్మిక అనుభవాలతో చక్కగా పరిణితి చెందిన మేధాశక్తిని ఆధ్యాత్మిక మేధస్సు అంటారు. ఆధ్యాత్మిక అనుభవం లేని మేధస్సును ప్రాపంచిక తెలివితేటలు అంటారు. మనం కేవలం కండరాలు, ఎముకలతో నిర్మింపబడిన భౌతిక వ్యవస్థలం కాదు. మనం ప్రాథమిక చైతన్యాలను అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆధ్యాత్మిక వివేకం ఉందని అర్థమవుతుంది. మనం భూమి అనే అంతరిక్ష నౌకపై తాత్కాలిక యాత్రలో ఉన్న వాళ్ళమేనని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మనకు ఆధ్యాత్మిక వివేకం ఉందని అర్థమవుతుంది. ఏ పరిస్థితుల్లోనైనా మనకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు కానీ లేదా ఇతరులను వారిని ఏ విధంగానూ విమర్శించుట కానీ చేయకూడదని కానీ అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆధ్యాత్మిక వివేకం ఉందని తెలుసుకుంటాం. ఏ పరిస్థితులైనా మన జీవిత వాస్తవాల సృష్టికి మనమే కారణమని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనకు ఆధ్యాత్మిక వివేకం ఉందని తెలుసుకోగలం. ఇతరులకు మనం ఏమిస్తామో అదే ద్విగీకృతమై మన వద్దకు తిరిగి వస్తుందని మనకు అర్థమైనప్పుడు అప్పుడు మాత్రమే మనకు ఆధ్యాత్మిక వివేకం ఉందని అవగాహన చేసుకుంటాము. ప్రతి మనసు దృఢమైనదిగా ఉండాలి. దానికోసం ప్రతి వివేకం ఆధ్యాత్మికంగా మారాలి.
ఆధ్యాత్మిక వివేకం అంటే పరిపూర్ణ ఆధ్యాత్మిక స్వస్థత కలిగి ఉండటం. ప్రగాఢ ధ్యానం. ఆధ్యాత్మిక వివేకం అనేది ప్రగాఢ ధ్యానాల ద్వారా మాత్రమే సృష్టించబడుతుంది. ఒక వ్యక్తి గాఢ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే అతను లేదా ఆమె ఆత్మ చైతన్యాన్ని అనుభూతి చెందటం ఆరంభమవుతుంది. ఆ స్థితిలో నిలిచి ఉండి, అంటే తమ స్వీయ విశ్వాత్మతో రోజుకు 2-3 గంటల సేపు ఉంటే అప్పుడు ఎవరైనా పరిపూర్ణ ఆధ్యాత్మిక వివేకం సంతరించుకునే క్రమంలో ఉంటారు. మన విశ్వాత్మతో ఉంటే కండరాలు మరియు ఎముకలతో కూడిన భౌతిక వ్యవస్థలోకి విశ్వశక్తి సమృద్ధిగా ప్రవహించటంతో భౌతిక శరీరంలోని లోపాలన్నీ తొలగిపోతాయి, అనారోగ్యాలన్నీ స్వస్థతపరచబడతాయి.